గుడ్ మార్నింగ్ గైస్. ఇదే హరిద్వార్ రైల్వే స్టేషన్. అండ్ ఈ స్టేషన్ ఆపోజిటే బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ నుండే బద్రీనాథ్‌కి వెళ్ళే వెహికల్స్ అయితే అవైలబుల్‌లోకి ఉంటాయి. మనమైతే ఈ వెహికల్‌ని మాట్లాడుకున్నాం హరిద్వార్ నుండి చమోలి వరకు. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే మనకు డైరెక్ట్ అయితే ఏ వెహికల్ అయితే దొరకలేదు. వన్స్ చమోలి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి క్యాబ్ ఆర్ బస్‌లో అయితే మనమైతే బద్రీనాథ్ వరకు ఎలాగైనా చేరుకోవాలి. గుడ్ మార్నింగ్ గాయ్స్. మనమైతే హరిద్వార్ నుంచి మార్నింగ్ బయలుదేరాము. అండ్ ఇక్కడైతే మ్యాగీ తినడానికి అయితే ఆగాము. అండ్ మార్నింగ్ మ్యాగీ తప్ప అయితే ఇంకేం తినలేము. రోటీ అయితే అస్సలు తినలేము. అయితే ఇక్కడైతే మ్యాగీ తినడానికి వచ్చాం. మ్యాగీ తిన్న తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ అవుదాం. మ్యాగీ తిన్న కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేశాము. మనం హరిద్వార్ నుంచి చమోలి వరకు అయితే షేరింగ్ క్యాబ్లో వచ్చాము. చమోలి నుంచి యాక్చువల్లీ మనకైతే ఎలాంటి షేరింగ్ క్యాబ్స్ అయితే లేవు. అండ్ హరిద్వార్ నుంచి అయితే కూడా మనకు డైరెక్ట్ బద్రీనాథ్ వరకు అయితే ఎలాంటి షేరింగ్ క్యాబ్స్ అయితే దొరకలేదు. అండ్ చమోలి నుంచి ఇప్పుడైతే నేనైతే బస్సులోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 250 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ బస్ అయితే చాలా లేట్గా నడుస్తుంది. ఒకవేళ మీరు హరిద్వార్ నుంచి బయలుదేరాలనుకుంటే ముందుగానే షేరింగ్ క్యాబ్లో బద్రీనాథ్ వరకు అయితే మాత్రమే మాట్లాడుకోండి. యాక్చువల్లీ ఇదే మన బస్సు. ఈ బస్సును చూసిన తర్వాత నాకేమనిపించిందంటే గైస్, టైం అయితే 7:30 అవుతుంది. మనమైతే బద్రీనాథ్కి అయితే రీచ్ అయ్యాం. యాక్చువల్లీ 4కే రీచ్ అవ్వాలి. బట్ మనం చేసిన స్టంట్ వల్ల చాలా లేట్ అయింది. అదేంటో నేనైతే ముందు చెప్తాను, తర్వాత చెప్తాను. యాక్చువల్గా మనకైతే హరిద్వార్ నుంచి బద్రీనాథ్కి డైరెక్ట్ క్యాబ్స్ అయితే దొరకలేవు. అండ్ మీకు ఎప్పుడైనా డైరెక్ట్ క్యాబ్స్ దొరికితే మాత్రమే రండి. డైరెక్ట్ క్యాబ్స్ అయితే దొరకకపోతే అస్సలు రాకండి. క్యాబ్ వాళ్ళు చెప్తారు అక్కడ లైక్ మీకు హాఫ్ వే వరకు వెళ్తాము, అక్కడ నుంచి హాఫ్ వేలో వేరే వెహికల్ మేము షిఫ్ట్ చేపిస్తామని. అలా మోసపోకండి. నేను అలా ఒక స్టంట్ చేస్తే బొక్క బోల్తా పడ్డాను. లైక్ మీరైతే అలా చేయకండి. ఎందుకంటే నాకు బద్రీనాథ్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 8 అయింది. నైట్ 8 అంటే అది చాలా ఎక్కువ టైం. అది యాక్చువల్లీ 3-4 వరకే రావాలి మనం. అండ్ లేట్ అయింది. మీరైతే ఇలా ఎప్పుడు చేయకండి, అలాగ స్టంట్లు చేయకండి. అండ్ ఇప్పుడైతే మొత్తానికైతే మనం బద్రీనాథ్ దగ్గరికి వచ్చాము. మీరు ఇప్పుడైతే బద్రీనాథ్ టెంపుల్ నైట్ వ్యూని అయితే చూడండి. అండ్ మళ్ళీ మనం మార్నింగ్ అయితే దర్శనం చేసుకుందాం. ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి కుదరదు, టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. అందమైన హిమాలయ పర్వతాల మధ్యలో నుండి పుట్టిన
పవిత్రమైన నది అలకనందా నది. ఈ నదీ తీరంలో ఉన్న పవిత్ర తీర్థక్షేత్రమే బద్రీనాథ్ ఆలయం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి బద్రీనాథ్లో బద్రీనారాయణుడుగా తపస్సు చేశారు. అందుకే ఈ ప్రదేశం విష్ణుమూర్తికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇదే బద్రీనాథ్ దగ్గర ఉన్న వేడి నీటి గుండం. దీన్ని తప్తకుండ అని పిలుస్తారు. గైస్ మనం ఇప్పుడే తప్తకుండలో స్నానం చేసాం. వాటర్ అయితే చాలా వేడిగా ఉన్నాయి, కానీ బయట రాగానే చాలా చలిగా ఉంది. అండ్ ఇప్పుడైతే మనం దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్ళబోతున్నాం. లోపటైతే క్రౌడ్ చాలానే ఎక్కువ ఉంది. ఫైనల్లీ మనం దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. బద్రీనాథ్ దర్శనం తర్వాత ఈ ప్రసాదం అయితే తీసుకున్నాము. ఈ ప్రసాదం బయట అయితే 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మన దర్శనం అయిన కొద్దిసేపటికి టెంపుల్ని అయితే క్లోజ్ చేశారు. తిరిగి మళ్ళీ టెంపుల్ని సాయంత్రం 4 గంటలకు అయితే ఓపెన్ చేస్తారు. భారతదేశపు చార్ధామ్గా పిలువబడే ధామ్లలో మొదటి ధామ్ ఈ బద్రీనాథ్ ఆలయం. ఇది సత్యయుగానికి ప్రతిష్టగా చూస్తారు. బద్రీనాథ్ టెంపుల్ నవంబర్ 17న అయితే క్లోజ్ చేస్తున్నారు. తిరిగి 6 నెలల తర్వాత అయితే తెరవబడుతుంది. మనం బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటే ముందుగా హరిద్వార్కి అయితే చేరుకోవాలి. అక్కడి నుండి షేరింగ్ క్యాబ్స్ లేదా బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. వన్స్ మనం బద్రీనాథ్ రీచ్ అయిన తర్వాత అక్కడ చాలా డోరిమెట్రీస్ అండ్ హోటల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.